వాషిము రజ్వాని మరిపించే పాలన కండ చూపుతున్నారో నాగా ఉద్యమ ద్రోహులే గద్దెకెక్కి మల్ల గారాడి చేస్తున్నారో నాగా కుటుంబ పాలన సాగదు అంటూ కుట్రలన్నీ కూడా దోస్తాము అంటూ తిన్మారు మల్లన్న తోడున్నాడంటూ ఎమ్మెల్సీ మల్లన్న కావాలే అంటూ పల్లె పల్లెలన్నీ ప్రతినబూని అన్న మల్లన్నతో నడిచెరో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా నల్లగొండ జిల్లా నడుము గట్టింది ఓరుగల్లు పోరు దారులేసింది ఖమ్మమంతా పోరు కమ్ముకున్నది ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న అంటూ ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా తిరగబడ్డ తీను మారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా అమరుల సాక్షిగా వచ్చిన తెలంగాణ ఆగమైపోతున్నదో నాగా అయ్య కొడుకు బిడ్డ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా. ఇది క్యూ న్యూస్లో రావడం లేదు, క్యూ న్యూస్ హెచ్డీలో వస్తూ ఉంది. ఎవరికైనా క్యూ న్యూస్ హెచ్డీ అందుబాటులో లేకపోతే ఒకటే సింపుల్, క్యూ న్యూస్ అఫీషియల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. క్యూ న్యూస్ అఫీషియల్ అనే యాప్ ఉంటుంది, దాంట్లో మీకు ప్రత్యక్ష ప్రసారంతో పాటు మిగతా అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం మార్నింగ్ న్యూస్ అందిస్తున్నటువంటి ప్లేసు వైరా, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గంలో ఉన్నాం. ఈ వైరా నియోజకవర్గంలో రకరకాల ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలు ఉన్నాయి. అలాగే మార్నింగ్ న్యూస్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు ఏంటి అనేది ఒకసారి చూసుకుందాం. అలాగే ఈ లైవ్ని రాజ్ న్యూస్ అండ్ తొలి వెలుగులో కూడా ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు. ఈనాడు దినపత్రిక, వచ్చే వారం నుంచి బ్రిటన్లో కరోనా టీకాల పంపిణీ, ఫైజర్కు ఆమోదం తెలిపిన తొలి దేశం. దశ మార్చే కొలువులివే, 10 ఉద్యోగాలను ఎంపిక చేసిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం కృత్రిమ మేధతోనే తొలి స్థానం అంటూ 12వ పేజీలో. పైనుంచి చూస్తున్నారు, మదింపు చేస్తున్నారు. 17 వర్టికల్స్ పేరుతో ప్రయోగాత్మక పథకం, పోలీస్ సేవల గుర్తింపు అంటూ 12వ పేజీలో వార్త. మహిళలు, బడి విద్యార్థులు కూడా వాన కష్టాలు పోవడంతో పెరుగుతున్న డిమాండ్ అంటూ ఇసుకకు సంబంధించినటువంటి వార్త. వాలంటరీ స్థలం ఐటీ పరిశ్రమకు, నీటిపారుదల శాఖ కసరత్తు, ఇటీవల జరిగిన సమావేశంలో చర్చ అంటూ ఒక వార్త. ఇక రంగంలోకి ఎన్టీసీఏ, పులి దాడిలో 2 మృతి నేపథ్యంలో ప్రత్యేక కమిటీ అట. ఎందుకు ఇంకో 2 చనిపోయేదాకా ఆగకపోయారు. ఇది ఇట్లుంటే ఇక ముట్టడిలో ఢిల్లీ రాజధానికి 2 వైపులా రైతు సందోహం. ఢిల్లీకి కాలినడకన వచ్చినటువంటి ట్రాక్టర్ల మీద వచ్చినటువంటి పరిస్థితి. ఒక స్థాయిలో ఢిల్లీ ప్రభుత్వం వారిని నిలువరించేటువంటి ప్రయత్నం చేసింది. అయినా కూడా రైతులు వెనక్కి తగ్గకపోవడంతో రైతుల పంతా నెగ్గించుకుని ఎట్టకేలకు ఢిల్లీలో అడుగుపెట్టినటువంటి పరిస్థితుల నేపథ్యం
లో కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో చర్చలు జరుపుతున్నది. ఈ సందర్భంగా అక్కడ ఓవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు చట్టాలను తొలగించబోమని చెప్తున్నటువంటి మాట ఉద్రిక్త పరిస్థితి. తగ్గింది కానీ 2.57% పరిమితమైన కరోనా కేసులు ఏమరపాటుగా ఉంటే రెండో ఉధృతి ప్రమాదం. జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు డిహెచ్ డిఎంఈల విజ్ఞప్తి అంటూ వార్త చూడొచ్చు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ గణాంకాలు ఏ లెక్కల ప్రకారం చెప్తాయి? చేసిన పరీక్షలను బట్టి, లేకపోతే తీసుకున్న శాంపిళ్లను బట్టి మొత్తం ప్రజలు ఎంతమంది ఉన్నారు, 1 మిలియన్ పబ్లిక్లో ఎంతమంది సేకరించారు, ఇది ఈ గణాంకాలు చెప్తాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా ఉందా సేకరణ ముచ్చట కానీ, లేకపోతే పబ్లిక్ ఏమైనా పరీక్షలు చేసినట్టు? మొత్తం గాడి తప్పిపోయినటువంటి పరిపాలన. ఇక్కడ గాడి తప్పిపోయినటువంటి పరిపాలనలో వైద్యం మొక్క ఇది ఇట్లుంటే ఇక మృత్యు మలుపు. చెవెళ్ల సమీపంలో రోడ్డు ప్రమాదం, బోరు బండిని ఢీకొట్టిన వాహనం, 7 దుర్మరణం, మరో 2 తీవ్ర గాయాలంటూ ఒక వార్త. ఔషధాల కోసం బయలుదేరిన కుటుంబం పాలిట మృత్యు మలుపు రూపంలో దూసుకొచ్చింది. 7 ప్రాణాలను బలి తీసుకుంది. వీరిలో 6 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. 2 తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చెవెళ్ల థానా పరిధిలోని కందవాడ మల్కాపూర్ వద్ద ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుందట. వీరు ప్రయాణిస్తున్న వాహనం మూల మలుపు వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వస్తున్న బోర్వెల్ బండిని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఔషధాల కోసం బయలుదేరినట వీళ్ళు పాపం రోడ్డు ప్రమాదంలో దాని పేరు ఒక పిల్లగాడే మిగిలినట్టున్నాడు. ఇక ఇంకొక నుజ్జైన వాహనం, తల్లి మృతదేహం వద్ద దీనంగా చూస్తున్న నిస్సార్. అమ్మ లేవమ్మా ఇంటికి పోదాం అని చెప్తా ఉన్నాడు పాపం ఆ పిల్లగానికి తెలియక. చిక్కు పని చిటికెలో నిమిషాల్లో పూర్తవుతున్న రిజిస్ట్రేషన్ మ్యూటేషన్ల ప్రక్రియ పుంజుకుంటున్న ధరణి పోర్టల్ సేవలు అంటూ ఇక రామోజీరావు గారు ఒక తబలా భజన కొట్టురు. ఇక ఓకే సప్పుడు ఇక ధరణే దరిద్రము. అసలు ధరణి దరిద్రం అంటే ధరణి పోర్టల్ ఇదివరకు కర్ణాటక ఎందుకు తీసుకొచ్చి క్లోజ్ చేసింది? దానివల్ల లాభం లేదు, నష్టాలు ఎక్కువ జరుగుతున్నాయి అని చెప్పి మ్యూటేషన్ చేసుకున్నటువంటి భూములను మళ్ళీ దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఒక కొత్త అవకాశం ఇచ్చడమే ఈ ధరణిలో ఉన్న ప్రత్యేకత. ఇంకొక దరిద్రం ఏంటంటే, ఇంకా కేసీఆర్ గా అసెంబ్లీలో చెప్తారు, కేసీఆర్ గారు ఏమని, వక్ఫ్ బోర్డు భూములను, దేవాదాయ భూములను ఎట్టి పరిస్థితిలో కానీయము, ఏం కానీయము, రిజిస్ట్రేషన్ కానీయమంటాడు. ఈ సన్నాసులకు ఎట్లా అర్థమవుతుందో అర్థం కాదు. కానీ ఎవడైనా ఇది వక్ఫ్ బోర్డు భూమి రిజిస్ట్రేషన్ చేయమని పోతాడా? పక్క సర్వే నెంబర్ వేస్తాడు, ఈడ కబ్జా పెడతాడు. ఈయనకు అర్థం కాదు ఆ ముచ్చట. అన్ని ఉత్తయ్య ధరణి పేరుతోని కల్వకుంట్ల కుటుంబం చేసిన దోపిడీ భూములు ఏవైతున్నాయో వాటిని రెగ్యులరైజ్ చేస్తున్నాడు గంతే. ఆధార్ కార్డ్ అట, రేషన్కు ఆధార్ కార్డు అనుసంధానం. ఈ రేషన్ కార్డుల విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటిదాకా కొత్త రేషన్ కార్డు ఒక్కటి మంజూరు చేసింది లేదు. ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలే కేసీఆర్ ప్రభుత్వం. మళ్ళా ఉన్న రేషన్ కార్డుని కట్ చేసేందుకు ఇదో ఉపాయం కట్టింది అనుకోరాదు. ఈ కేసీఆర్ చేసేటి అన్నీ ప్రజలకు ఎట్లా కట్ చేయాలి, ఎట్లా ప్రజల నుంచి మింగాలి, ఎట్లా ప్రజల నుంచి వసూలు చేయాలి పన్నులు అనేది ఆయన భావన. రేషన్కు ఆధార్ కార్డును అనుసంధానం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆధార్ చట్టం 2016ను అనుసరించి ఇకపై ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులు పొందేందుకు లబ్ధిదారులు విధిగా ఆధార్ సంఖ్య, గుర్తింపు పసుపు కుంకుమ భూముల రిజిస్ట్రేషన్లు అట. పసుపు కుంకుమ అని పెట్టి ఇప్పుడు జీడి గింజలు పెట్టి ఎవడొద్దు అన్నాడు. కానీ మక్కల కొనుగోలులో తిరకాసు, రైతు బంధులో పేరున్న రైతులవే కొంటాం. చూసుకో, మక్కల కొనుగోలులో తిరకాసట, రైతు బంధులో పేరున్న రైతులవే కొంటాం. రైతు బంధులో ఎవరిది పేరుంటది? కౌలు రైతు ఉంటుందా? కౌలు రైతు పేరు ఉంటుందా? మక్కల కొనుగోలు ఉండదు, పట్టాదారు ఉంటుంది.
మరి పట్టాదారుడు బండియలే, కౌలుదారుడు బండి ఇచ్చిండు. ఇప్పుడు ఏంది కథ? ఇప్పుడు ఎవరు కొనాలి మరి రైతుది, ఆ కౌలుదారుంది? ఇగో ఇదే తలతిక్కల పని, కేసీఆర్ చేసే తలతిక్కల పని. ఇగో ఇదే మొదటిది. పోర్టల్లో పేరు లేక మద్దతు ధర దక్కక నష్టపోతుంది. కర్షకులు నిన్న మొన్న చెప్పిన అయ్యా పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది, మరి ఆ మిగిలిన బ్యాలెట్లు ఆడబెట్టిరు అని అడిగిన. అభ్యర్థులను జాగ్రత్తగా చూసుకోమన్నా. 2018 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ఏ ఉపాయం అయితే కట్టిండో సేమ్ ఇప్పుడు అదే ఉపాయం కడతా ఉన్నాడు. చూడు ఏం జరిగిందో. నేను చెప్తున్నా కదా, ఫలితాలు బీజేపీ ఊహించినట్టు ఇంకోరు ఊహించినట్టు ఉండవు, కేసీఆర్ ఊహించినట్టే ఉంటాయి. ఇప్పుడు అసలు విషయం చెప్తా. 2018 అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు చెప్పినా, ఇక ఇప్పుడు మళ్ళా చెప్తా ఉన్నా. కేసీఆర్ ఏం చేస్తారంటే టీచర్లకు ఎందుకు వేయలే పోస్ట్, ఎందుకు విధులు ఎందుకు వేయలే? టీచర్లు కోపంగా ఉన్నారు కాబట్టి, టీచర్లు ఉన్నది ఉన్నట్టు వర్క్ చేస్తారు కాబట్టి ఎక్కడ అవినీతి జరగకుండా, ఎక్కడ రిగ్గింగ్ జరగకుండా చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి వాళ్ళని పెట్టలే. పడ్డాయి కదా, ఇక అయిపోయినట్టే అని అనుకుంటారు. కానీ ఇక్కడి నుంచి అసలు కథ ప్రారంభమవుతుంది. సీలు పడ్డది చూసి కానీ ఈ డబ్బా సరిగ్గా స్ట్రాంగ్ రూమ్కే పోతుందా లేకపోతే వేరే డబ్బా పోతుందా అన్న సంగతి నాకు తెలియదు. ఎవరు తీసుకుపోయేటోళ్ళు? ఈ తీసుకుపోయేటోళ్ళు ఎవరు? కేసీఆర్ పెట్టినటువంటి సిబ్బంది. పోలీసులు ఎవరు? కేసీఆర్ మనుషులు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎవరై ఉంటారు? ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో మీరు చూడండి. ఎంత ప్రజలే ఆశ్చర్యపోవాలి. ఆ తరీకాలో ఎన్నికల ఫలితాలు రేపే కదా విడుదల. రేపు చూస్తే మీకు అర్థమవుతుంది. కేసీఆర్ గ్యాంగు మొత్తం ఎన్నికల కమిషనర్ నుంచి ఇక్కడి వరకు ఫలితాల వరకు ఏమేం చేయాలనో అవన్నీ చేసేసిండు. ఇంకా విపక్షాలు, ప్రజలు మేలుకోలేదు బరాబర్. .8 అని చూపిస్తారు. ఎంత పెరిగింది? 18.86% మన పెరిగింది. ఫలక్ నువ్వు మాకాడ 33% పోలింగ్ అయింది 5 గంటల వరకు. ఎంత చూపించినారు? ఆడ ఓటేయడానికి ఎవరు లేడు. 49% పోలింగ్ అయింది చూపించారు. స్ట్రాంగ్ రూమ్ లో లేవు. కేవలం కేసీఆర్ ఆయన అనుయాయులు వేసినటువంటి ముద్ర
ఎంచుకున్నటువంటి ఓట్లు మాత్రమే స్ట్రాంగ్ రూమ్లో ఉన్నాయి. అవి ప్రజాస్వామ్యాన్ని ఎక్కిరిస్తా ఉన్నాయి ఇప్పుడు అడగుసోని. ఇంకా ఎప్పుడు అర్థం చేసుకుంటారో మీరు అర్థమవుతలేదు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ చివరిలో ఒక్కసారిగా పెరిగింది. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 5 గంటల దాకా మందకొడిగా జరిగిన సాయంత్రం 5 గంటల కంప్లైంట్ చేశాయి. పొద్దంతా మెల్లమెల్లగా 2016 గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మొత్తంగా 45.29% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి గ్రేటర్లో పోటీ విపరీతంగా పెరిగింది. అయినా కూడా పర్సెంటేజ్లో మాత్రం లేదంటే పంపిస్తాడు. ఉన్నటువంటి డబ్బా ఈడికేనో 50 కిలోమీటర్లు పోవాలి. ఈ మధ్యలో దుత్తది. ఇక డబ్బా మళ్ళీ ఆడ కనిపించిన డబ్బా ఈ రెండింటికి పోలిక ఉండదు. ఇక బ్రిటన్లో జనానికి వ్యాక్సిన్ వచ్చే వారమే ఫైజర్ టీకా ఇచ్చేందుకు సర్కారు ఏర్పాట్లంటూ ఒక వార్త. ఈ ఏడాది చివరి నాటికి 1 కోటి డోసులు, ముందుగా 8 లక్షల పంపనున్న కంపెనీ ఇదే జోష్ కంటిన్యూ చేయాలని సూచన. కార్యకర్తల పోరాట స్ఫూర్తికి ప్రశంసలు అంటూ ఒక వార్త. ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్కి ఫోన్ చేసిందట. ఇది ఇట్లుంటిగా ఆందోళన లాగలే. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన 7వ రోజు కొనసాగింది. ఢిల్లీ నోయిడాను కలిపే చిల్లా బార్డర్ కు ఫిరోజాబాద్, మీరట్ గా ఒక్కరూ దొరుకుతలేరా? కోర్టు ఆర్డర్ ఇచ్చినా పట్టించుకోరా? కోర్టు అంటే ఏం లెక్క అనుకుంటున్నా? న్యాయస్థానం అంటే ఈ దేశంలో అందరు భయపడతారు. కేసీఆర్ భయపడతాడు అనుకున్నావా? కేసీఆర్ న్యాయం ఇక్కడ. కేసీఆర్ చెప్పిందే రాజ్యం. కేసీఆర్ చెప్పిందే రాసుకోవాలి. ఎక్కువ తక్కువ నకరాలు చేస్తే కోర్టును కూడా రద్దు చేస్తాడు ఆయన. అంత తెలివి కల్లోడు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కువ తిట్లు తిన్నది కోర్టుల ద్వారా, ఎక్కువ మొట్టికాయలు తిన్నది ఒక కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే అనుకుంటా. నేను లెక్క పెట్టిన లెక్కల ప్రకారమే 49 సార్లు మొట్టికాయలు తిన్నాడు.
49 సార్లు ఏం చేసినా కేసీఆర్ మీద వానబడ్డట్టే ఉంటుంది. కేసీఆర్ మీద వానబడ్డట్టే. ఎంత ఆదేశించినా ఇక ఈడీ సూపర్. ఇంకా రైతులకు పిఎం కిసాన్ పైసలు రాణిస్తలే, ఏడాదిగా అప్లికేషన్లు అప్రూవ్ చేయని రాష్ట్ర సర్కారు. కేంద్ర మంత్రి తోమర్ లెటర్ ప్రకారం పిఎం కిసాన్ లబ్ధి కోసం ఎదురు చూస్తూ 4 లక్షల మంది రైతులకు అందని 6,000 సాయం. వ్యవసాయ శాఖకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు, విజ్ఞప్తులు. సీఎం కేసీఆర్ కు కేంద్ర వ్యవసాయ మంత్రి తోమర్ లెటర్. రైతుల వివరాలు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచన. అయినా స్పందించని బాతాల పోషెట్టి సర్కార్. చూసుకో, తెలంగాణలో ఉన్న రైతన్న నిన్ను ఇట్లా మోసం చేస్తున్నాడు కేసీఆర్. ఇది వాస్తవం. నీకు ఢిల్లీ నుంచి పైసలు వచ్చేది ఉంటే టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఓడితే ఎట్లాంటి టెన్షన్. ఏం ఓడిపోరు. కేసీఆర్ చేయాల్సినటువంటి రిగ్గింగ్, మ్యానిపులేషన్ అంతా చేసిండు. ఏ మంత్రి టెన్షన్ పడాల్సిన పని లేదు. నేను చెప్తున్నా కదా, ఎప్పుడైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కొడుకు డ్రామారావుకు ఇండో కథం. ఏదన్నా పెంచగానే ఈ ఏందో గమ్మతి నాకు అర్థం కాదు. పెట్రోల్ డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు పెరగానే ధరలు పెంచిన చమురు సంస్థలను పెడతారు. రూపాయో పావులో తగ్గానే తగ్గించిన మోడీ ప్రభుత్వం లేకపోతే కేంద్ర ప్రభుత్వం. ఇవి తగ్గిస్తే ఇలా ఖాతాల, పెంచితే వాళ్ళ ఖాతాల. అమ్మా లేమ్మా ఇంటికి వెళ్దాం. రోడ్డు ప్రమాదంలో తల్లిని పోగొట్టుకున్న చిన్నారి దీనాలాపన. ఇన్నోవా బోర్వెల్ లారీ 8 మంది దుర్మరణం. మృతుల్లో 4 మహిళలతో పాటు 4 ఏళ్ల పాప. రంగారెడ్డి జిల్లా చెవేల మండలం మల్కాపూర్ వద్ద విషాద ఘటన అంటూ వాడు ప్రధాన పేజీ ఆయన తీసుకుపోతారు. ఆడిపోతాడు. మళ్ళా ఈయన కావాల్సింది రాజకీయంగా ఓట్లు వచ్చే కార్యక్రమం చెప్పారు. అంతే. కొండగట్టు కాడ 100 మంది చచ్చిపోతే దిగట్టు తొంగి చూడనటువంటి దుర్మార్గుడు ఈ 8 మంది దగ్గర పోయి చూస్తాడు. ఇప్పుడు భారత టెకీలు ఐటీ కంపెనీల కూరట. అరే ఐటీ కంపెనీ డిస్ట్రిక్ట్ పేపర్ ఇక్కడ ఏడబెట్టినా గిది అదే ఐటీ కంపెనీ అండి. అదే అదే ఐటీ కంపెనీ అండి. అదికి వచ్చిందా? ఇది కాదా? అదే 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 ఆంధ్రప్రభ పేపర్లో ఇక ఖమ్మంలో 7న ఐటీ హబ్ ప్రారంభం. ఖమ్మంలో 7న ఐటీ హబ్ ప్రారంభం. చూసుకోరి. పాల్గొననున్న ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి డ్రామారావు. సంక్రాంతి కానుగ్గా జిల్లా ప్రజలకు నూతన బస్టాండు. ప్రెస్ మీట్ లో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పినటువంటి ఒక్కసారి చెప్పు, లెక్క చెప్పు, ఎంతమందికి ఉద్యోగాలు ఇప్పగలుగుతావు ఇలా చెప్పు, నేను రాసుకొని పోతా. మళ్ళా ఏడాదికి వచ్చి చూస్తూ ఉంటుందేమో. ఎందుకు సార్ ఈ డ్రామాలన్నీ?
ఇక ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయి. నిరుద్యోగులు మంట మీద ఉన్నారు. ఖమ్మం జిల్లా ఏడ పూర్తి స్థాయిలో అభివృద్ధి కాలేదు. ఆ తుమ్మల నాగేశ్వరరావు ఉన్నప్పుడన్నా అంతో ఇంతో నయం ఉండే, ఇప్పుడు ఆయనతో లేదు. ఇంకా దరిద్రం ఏంటంటే పాపం పొంగులేటి శ్రీనివాస్ ఉన్నప్పుడు ఆయన ఆధార్ కార్డు, ఇగో ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు నా పేరు, నేను 4.5 లక్షల జీతం మీ దగ్గర మీరు కట్టిన పన్నులకేం తీసుకుంటున్నా అని చెప్పి ఒక మాట చెప్పు చూద్దాం. ఇది చెప్పారు ప్రజలకు. పంపిణీకి బియ్యం లేవు. ఈ నెల కోటాకు 2 లక్షల టన్నులు అవసరం, ఉన్నవి 50,000 టన్నులే. మిల్లర్ల వద్ద 13.35 లక్షల టన్నుల బ్యాలెన్స్. వాటిని అప్పగించడంలో జాప్యం అన్నట్టు యాక్టింగ్ అన్నట్టు. రాష్ట్రంలో అర్హులైన మహిళలే లేరా? మహిళా కమిషన్ చైర్పర్సన్ నియమించడానికి అడ్డంకులేంటి? ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు. 31లోగా చైర్పర్సన్ నియమించండి, లేదంటే సిఎస్ హాజరు కావాలని ఆదేశం. సిగ్గుండాలిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. అక్కడ సీసీ కెమెరాలు ఉండాలి. ఆ ఫుటేజ్ 6 నెలల వరకు భద్రంగా ఉండాలి. ఫుటేజ్ నువ్వు బాధితులను తీసుకొచ్చి కొట్టడమో లేకపోతే బెదిరించడమో చేస్తే ఆ సీసీ ఫుటేజ్ వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇవ్వాల్సిందే అని సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాట. లేకపోతే ర్యాలీలు చేస్తే పెరగలే, ప్రజా సభలు 100 మందితో ప్రజల సభ చేస్తే అక్కడ పెరగలే, పెళ్లిల మాత్రం పెరుగుతాయి. ఫైజర్ వ్యాక్సిన్ కు యూకే ఓకే. బ్రిటన్ లో వచ్చే వారం నుంచి ప్రజల వ్యాక్సినేషన్. బెల్జియంలోని యూనిట్ నుంచి తొలి 8 లక్షల డోసులు. యూకే ఆరోగ్య శాఖ మంత్రి మ్యాన్ హ్యాన్కాక్ వెల్లడి. భారత్ లో అందుబాటులోకి రాకపోవచ్చు నిపుణులు. 9% పోలింగ్ నమోదైంది. ఆఖరి గంటలో 9.6% పోలింగ్. ఇదంతా పచ్చి అబద్ధం. పోలింగ్ శాతం ఎక్కువ చూపెట్టకపోతే ఆడ తీసినప్పుడు ఓట్లు ఎక్కువ రావా? నడిమిట్లా గుద్దుకున్నాయి. ఇది ఆంధ్రజ్యోతి. ఆదాబ్ హైదరాబాద్, ఆజ్ కీ బాత్. మనం ఎలాంటి వారము అనేది ఈ లోకంలో ఇద్దరికి మాత్రమే తెలుసు. ఒకరు భగవంతుడు, మరొకరు అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరు సంజయ్ బండి సంజయ్ కు ఫోన్ చేసి వివరాలు కనుక్కున్న ప్రధాని మోడీ. కార్యకర్తల కితాబు, తెరాస దౌర్జన్యాలపై ఆరా. ఇదే స్ఫూర్తితో ముందుకు సాగండి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన బండి సంజయ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు అంటూ నిన్న బండి సంజయ్ కి ప్రధాని మోడీ ఫోన్ చేసినటువంటి వార్త.
ఓటింగ్ 46.48%. ఒక ప్రకటనలో తెలియజేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం. కంచన్బాగ్ ఫస్ట్, యూసుఫ్ కూడా లాస్ట్. జిహెచ్ఎంసీలో అత్యధిక పోలింగ్ నమోదు. 2016లో గ్రేటర్లో 45% పోలింగ్. నేడు ఓల్డ్ మలక్పేటలో రీపోలింగ్ జరగబోతా ఉందట. ఈ ఎన్నికల కమిషన్ ఎంత అద్భుతంగా ఉందనంటే సిపిఎం గుర్తేది సిపిఐ గుర్తేదో తెలియనంత అద్భుతంగా ఇక్కడ కష్టపడి పనిచేస్తా ఉన్నటువంటి ఆ పార్థసారథి గారికి సప్పట్లు కొట్టురు అందరు ఎన్నికల కమిషన్ గారికి. సెంచరీ కొడతాం ఎమ్మెల్సీ కవిత కొడతారు. ఎందుకు కొట్టరు? ఇక్కడ పోలింగ్ శాతాలు చెప్తూనే ఉన్నాయి కదా, కొడతారు. పోలింగ్ శాతం తగ్గడానికి మేము కారణం కాదు, పెరగడానికి మాత్రమే మీరు కారణం. అదే బాధ ఇప్పుడు వచ్చింది. తగ్గడానికి మీరు కారణం కాదు. ఈటెల రాజేంద్రను బలి చేసే కార్యక్రమానికి తెరలేపారు. ఆల్రెడీ మీరు 10 టీవీలో చూడొచ్చు. గంగుల కమలాకర్కు అక్రమ లింకులు అవి ఇవి అని చెప్పి వార్తలు వడ్డిస్తా ఉన్నారు కదా. ఈమె కోసమే, తల్లిగారి కోసమే కాల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈమె కుడికాలు పెట్టకపోతే మంత్రివర్గం పచ్చగా ఉండదు అన్నట్టు. ఇప్పుడు అయ్యా ఈడేం చెప్తా ఉన్నాడు కదా, పసుపు కుంకుమ భూములకు రిజిస్ట్రేషన్లు తల్లిదండ్రులు బిడ్డలకు ఇస్తారు కదా గిఫ్ట్లు, అవి రిజిస్ట్రేషన్లు చేస్తారట. ఇక అయ్యా ఓ గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు పసుపు కుంకుమ కింద బిడ్డకు. ఈమె ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయింది నిజామాబాద్ కాడ పార్లమెంట్ ఎన్నికల. అలా అయ్యా మేనేజ్మెంట్ కోటా సీటు కొనిచ్చిండు. మళ్ళీ ఇదే మేనేజ్మెంట్ కోటాలోనే మళ్ళా ఇది భర్తీ. ఘోర రోడ్డు ప్రమాదం, 6గురి దుర్మరణం. బోర్వెల్ వాహనాన్ని ఢీకొన్న ఇన్నోవా. కారులో మొత్తం 11 మంది ఉన్నారు. 3గురికి తీవ్ర గాయాలు, 2 సేఫ్ అంటూ వార్త. అడుగేస్తూ ప్రజా సమస్యలు వింటూ అభయమిస్తూ అవిశ్రాంతంగా సాగుతున్న తీన్మార్ మల్లన్న పాదయాత్ర. తెలంగాణకు టీఆర్ఎస్ పెద్ద సమస్య. ప్రజారాజ్యం రావాలంటే కేసీఆర్ పోవాలి. 1,00,000 కేసులు పెట్టినా నాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి నిన్నటి మన ఏమైంది, కరోనా వచ్చింది. నేను నా మాటిన వాయే అని పోయి అలిగిపోన్నాడు కథం ఫామ్ హౌస్లో. ఇది ఆదాబ్ హైదరాబాద్. ఇక సాక్షి, ఆ చట్టాలపై రైతుల డిమాండ్ రద్దు చేయాల్సిందే అని చెప్పి. ట్రంప్ నిర్ణయాల కొట్టివేత, H1B వీసా ఊరట. అడుగడుగున సవాలు, వ్యాక్సినేషన్ ఎలా? కోవిడ్-19కి సంబంధించి పథకం ప్రకారమే గల్వాన్ ఘర్షణలు అంటూ ఒక వార్త. డ్రాగన్ కుట్ర చేసిందట. ఆరోగ్య బీమా జోరు. కోవిడ్ కారణంగా 14% వృద్ధి సాధించిన పరిశ్రమ. చివరికి గెలిచాం. చివరిదైన 3వ వన్డేలో ఆస్ట్రేలియాపై గెలిచామంటూ ఒక వార్త. ఇక వైరస్ తగ్గింది, తగ్గుడు లేదు, దొంగ లెక్కలు చెప్పిండు కేసీఆర్. ఈ తగ్గుడేంది? రామోజీరావు అట్లే మోపోయిండు, ఈయన అట్లే మోపోయిండు. సాక్షి ఆయన తగ్గలేదు, కేసు లెక్కలు చెప్తున్నాడు. అక్కడ హైకోర్టు తిడతా ఉంది, నీ పరీక్షలేవి రోజుకు 50 ఇంత కథ ఉంది. ఇప్పుడు కోట్లలో ఎన్ని పోలైనాయి? సింపుల్గా పర్సెంటేజ్ ఒక్కటే ఒక్క నిమిషంలో ఏ ఒక్క టీచర్కి అప్పచెప్పినా నిమిషంలో లెక్క చేసి చెప్తాడు. నిన్న ఎప్పుడు పోలింగ్ ఎప్పుడు అయిపోయింది? 1 తారీఖు కాదు, 1 తారీఖు పోలింగ్ అయిపోతే 3 తారీఖు మనకు వచ్చింది చూడరుగా. అంటే 2 తారీఖు సాయంత్రం చెప్పి ఇంత అయిందని చెప్పి. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? చదువుకోవాలి కదా. నన్ను ఇట్లా బాక్సులు యాడ్ చేయాలి, బ్యాలెట్లు యాడ్ చేయాలి. కాబట్టి ఇది కథ. పోలవరం నేనే పూర్తి చేస్తా. వైఎస్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ఆయన కొడుకు నా బాధ్యత, ఆయన కొడుకుగా నా బాధ్యత. ఇక్కడ ఇప్పుడు 6గురు చనిపోయిండు. వీళ్ళ కథ ఏందో, వీళ్ళ దిక్కు సొంగి చూడడు. ఎక్కడ దాదాపు 3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించినోడు కాదు. ఎంతో మంది
నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు, ఏ ఒక్కరిని పరామర్శించలే. బిగాల గణేష్ గుప్తా సరే పోవాల్సిందే, ఎవడొద్దంటలేడు, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏందంటున్నా. ఒకేసారి 3 ఏళ్లకు విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనలు ఈ నెల 8 లేదా 9న ఏఆర్ఆర్ల సమర్పణ. ఈఆర్సీకి అందించనున్న డిస్కంలు 2 ఏళ్లుగా ఛార్జీల పెంపు వాయిదా. నష్టాల భర్తీని ట్రూ ఆఫ్ ఛార్జీలు. ఈఆర్సీ అనుమతి కోరిన డిస్కంలు 20,000 కోట్లకు పెరిగిన డిస్కం ఆదాయ లోటు. 3,000 కోట్ల మేర ఛార్జీల పెంపునకు అవకాశం. కరెంటు ఛార్జీలు పెంచబోతా ఉన్నారట, విద్యుత్ ఛార్జీలు పెంచబోతా ఉన్నారు. ఇక దీని కథ ఏంటంటే, ఈ డిస్కంల కథ, కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది, విద్యుత్ సవరణ చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టాన్ని తీసుకొస్తా ఉంటే వ్యతిరేకిస్తున్నాడు. ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు అంటే, ఇప్పుడు రైతులకు ఆ చట్టంలో ఏం చెప్పిందంటే, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు నేరుగా రైతు ఖాతాలో జమ చేయమన్నది. కానీ కేసీఆర్ ఏమంటుడు, మేము రైతు ఖాతాలో జమ చేయము, అవి మా దగ్గరే ఉంటాయి, మా ఇష్టం ఉన్నప్పుడు డిస్కంలకు ఇస్తాం, డిస్కంలు నష్టపోతున్నాయి అనేది వాదన. ఇగో ఇట్లా కేసీఆర్ విద్యుత్ రంగాన్ని మోసం చేసిండు. డబుల్ రై సికింద్రాబాద్, పటాన్ చెరు, మేడ్చల్, కోటి, దుర్గం చెరు, మెహదీపట్నం, జీడిమెట్ల డబుల్ డెక్కర్ బస్సులు తెస్తా ఉన్నారట. లారీని ఢీకొన్న కారు, 7 మృతి. గ్రేటర్ ఎన్నికల్లో సెంచరీ కొడతాం. అర్థం అయితేనే ఉంది, మీ భాగవతం అర్థం అయితేనే ఉంది, సెంచరీ కొట్టే భాగవతం. నేను మొన్ననే చెప్పిన. ఇక ఈమె ఈమె కంటే ముందుగాల ఒకటి మన ఆయుర్వేదానికి సంబంధించినటువంటి డాక్టర్ సాబ్ ఉన్నాడు. అతను ఒక మంచి సంకల్పంతో మహాత్మా జ్యోతిరావు పూలే అంటే తన ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆయుర్వేదంలో ఒక నూతన వరవడి సృష్టిస్తూ పేదవారికి, స్తోమత లేని వారికి కూడా నేను వైద్యం అందించడానికి ముందుకు వస్తా ఉన్నా, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నా అని చెప్పి ఆయన ప్రకటించినప్పుడు ఖచ్చితంగా అని చెప్పిన దానికి సంబంధించిన బ్రోచర్ను ఒకటి రిలీజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ డాక్టర్ సాబ్కి తార్నాక, ఆ తర్వాత కొత్తగూడెము, సత్తుపల్లి ఈ ప్రాంతాల్లో ప్రత్యేక, ఏలూరు ప్రాంతాల్లో ప్రత్యేక క్లినిక్లు ఉన్నాయి. ఇంత గట్టిగా పెట్టుకొచ్చారు. ఈ పెళ్లి పిల్లగానికి అవి మూటలు కట్టించేది చూడు, అప్పట్లో తీసినా వెళ్ళకపోయేది, ఒకటి తీయంగానే ఒకటి వెళ్తుండే. ఓకే, చలో రండి, ఒక ఇద్దరు రండి పట్టుకోండి అన్న. ఇది అటు పెట్టు. వయస్సుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యంగా జీవించిన వాడు కోటీశ్వరుడు. మహాత్మా జ్యోతిరావు పూలే ఉచిత ఆయుర్వేద చికిత్స. అర్హులైన నిరుపేద బహుజనులకు, నిరుపేద అగ్రవర్ణాల వారికి. నిర్వహణ పండిత్ శ్రీనివాస్, గిరిజన వైద్యుడి శిష్యుడు, నాడి ఆయుర్వేద వైద్యులు, ఆయుర్వేద రత్న, ఆయుర్వేద విభూషణ్ మరియు ఆయుర్వేద సామ్రాట్ అవార్డుల గ్రహీత. బోధి ధర్మ ఆయుర్వేద వైద్య సేవా సమితి, డోర్ నెంబర్ 12-13-748, సిద్ధార్థ నగర్ పార్క్ ఎదురుగా, కిమ్తీ కాలనీ, స్ట్రీట్ నెంబర్ 1, తార్నాక, సికింద్రాబాద్. ఎవరికైనా అపాయింట్మెంట్ కావాలంటే ఈ నెంబర్ తీసుకోవాలట. ప్రారంభకులు తీన్మార్ మల్లన్న, క్యూ న్యూస్ అని చెప్పి పెట్టినాడు. ఇగో ఇది ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. పేద ప్రజలు ఎవరైనా ఉంటే, దీర్ఘకాలిక వ్యాధులు ఏమన్నా ఉన్నా, కిడ్నీ డయాలసిస్, పిడ్స్, పక్షవాతం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? మళ్ళీ మా మీదకి వస్తుంది. అదే అంటున్నా. సో కొన్ని ఇదివరకే చాలా మందికి ట్రీట్మెంట్ చేసిన అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎవరికైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే పండిత్ శ్రీనివాస్ని సంప్రదించండి. ఆయన మంచి వైద్య, నాకు కూడా కొన్ని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, అవిటిని ఇంకా నేను వాడలే, చూద్దాం అవి కూడా. సో ఇది రిలీజ్ చేస్తా ఉన్నాం ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ సార్. చలో, కంగ్రాచులేషన్స్. రైట్, చిగా గడీల దొరసాన్ని చూద్దాం.
దేశ రాజధానిపై రైతన్న దండయాత్ర. దేశ రాజధానిపై రైతన్న దండయాత్ర చేసే వార్త ఈమె కనిపించింది. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు రాష్ట్రం పైన చేస్తున్న దండయాత్ర కనిపిస్తలేదు. ఈ రాష్ట్రంలో సన్న ఒడ్లు పండించిన రైతులు దండయాత్ర చేస్తున్నది కనిపిస్తలేదు. ఈ రాష్ట్రంలో మక్క రైతులు దండయాత్ర చేస్తున్నది ఈమె కనిపిస్తలేదు. కానీ దేశంలో ఢిల్లీకి పోయి తెచ్చింది వార్త. అబద్ధాల అమితులు సోషల్ మీడియాలో బట్టలు ఇప్పేసిన బీజేపీ. బీజేపీ వాళ్ళు బీజేపీ ఐటీ సెల్ వాళ్ళు అబద్ధాలు ప్రచారం చేసిరట. కేసీఆర్ నిజాలా? కేసీఆర్ చెప్పాడు దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా, తలకాయ నరుక్కుంటా, ఎట్టి పరిస్థితిలో రేపే జీవో, రాముల వారికో 150 కోట్లు, ఏమలవాడ రాజన్నకో 100 కోట్లు, ఏది నాయ బ్రాహ్మణులకు ఉచిత సెలూన్ కిట్లు, ఇవన్నీ నిజాలా అమ్మా? అసలు అబద్ధం అనే పదానికి కనుక ఆయుష్ జీవం ఏమన్నా ఉంటే అది కేసీఆర్ రూపంలోనే ఉంటుంది కదా. అబద్ధం నడిస్తే, అబద్ధం నవ్వితే, అబద్ధం గాలి మోటార్ ఎక్కితే, అబద్ధం ఫామ్ హౌస్లో అంటే అది కేసీఆర్ కదా. ఈ మంజులు అంటా ఉన్నావు, వీళ్ళేం తక్కువ కాదు, వీళ్ళు కాసుంటోలే. కానీ వారం పాటు క్వారంటైన్. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పాల్గొన్న నేతలు కార్యకర్తలు విధిగా ఇళ్లలోనే ఉండాలి. ఉంటారా? రేపు ఎన్నికల ఫలితాలు రాగానే మళ్ళా ర్యాలీలు ఇంత గదం ఎగిరి దుంకరా? కోయిర్లో 10.4 డిగ్రీలు. రాష్ట్రంలో పెరుగుతున్న చలి. అంటే ఈమె మనకు చెప్తుంది అనుకుంటున్నావు? కాదు, చలి పెరుగుతుంది. పోసెట్టి నువ్వు ఎటు తిరగకు, ఫామ్ హౌస్కు బా, పండుకోడా. ఇది కథ. తేనెలో ముంచారు. టాప్ బ్రాండ్ల తేనె కల్తీదే. జాబితాలో డాబరు, పతాంజలి, బైద్యనాథ్, ఇమామి ఇదంతుతుందేనట. తేనెలో తేనె కల్తీ తేనెనట. పతాంజలి తేనె, డాబర్ తేనె, బైద్యనాథ్ తేనె ఇవన్నీ కల్తీ అట. మళ్ళీ ఖండిస్తున్నట కాదని చెప్పి. ఖండించకపోతే నిజమే అని ఒప్పుకుంటాడు ఎవడన్నా. జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా తిరుమలాదేవి. పలువురు జిల్లా జడ్జీల బడిదిలి. విందులో ముక్కల లొల్లి. యువకుడు బలి. పెండిలో మర్యాదలు తగ్గాయని ఘర్షణ. గొడ్డలితో కులపెద్ద కొడుకు నరికివేత. యాదాద్రి జిల్లా మోత్కూరులో గడ. అంతే, నరుక్కోవాల్సిందే. యాటకూర తక్కువ వస్తే నరుక్కోవాల్సిందే. మనం ఎట్లుంటుంది మరి? గట్టెట్లయితుంది? ఒక్క ముక్క ఎక్కువ పడకపోయినా ఆడ స్వర్గంలో కొట్లాడదాం, లేకపోతే నరకంలో కొట్లాడదాం, కానీ ఫస్ట్ ఇడికి వెళ్ళిపోవాలి మనం. ఏం మనుషులు ఆయన. యాటకూర పంచాయదా ఇది? కూరకాడ తలకాయ నరుక్కుంటారు. ఎన్నడు మారుతారో ఇంకా మీరు. అడగాను. కేంద్రం పాపం ఇది. రక్తమోడుతున్న అగో ఈ చేవేళ్ళ కాడ యాక్సిడెంట్ కూడా కేంద్రం పాపమేనట. ఇక తుడిగో కేంద్రం పాపమేనట. ఇంకా నయ్యం కేసీఆర్కు తుమ్ములు వచ్చినా, కేసీఆర్ దగ్గినా కూడా కేంద్రం పాపమే అని చెప్తుంది ఈమె. ఎవరి కంట్లో నిప్పులు పోసుకున్నాడో మా ఆయన మీద అని తిడుతుంది అటువంటి పత్రిక. జిహెచ్ఎంసీ పోలింగ్లో కొత్త రికార్డట. అదే చెప్తున్నారు, అదే మేము చెప్తున్నది అదే. కొత్త రికార్డు వేయడానికి వచ్చింది. సాయంత్రం దాకా ఉన్నటువంటి శాతం ఎందుకు పెరిగింది అనూహ్యంగా అనేది కొత్త రికార్డే. మరి ఇటువంటి రికార్డు ఆడు ఉండదు. పోయినసారి ఈవీఎంల మీద ఆడిరాట, ఇప్పుడు బ్యాలెట్ మీద ఆడిరు. పోయినసారి ఇప్పుడు రేపు చెప్తాడు మళ్ళీ బాతాల పోషెట్టి వచ్చి ఈవీఎంలో గోల్మాలంటరి, బ్యాలెట్ పెడితే బ్యాలెట్లో మళ్ళీ గోల్మాలంటరి. ఆడ మేమే గెలిస్తే మీరు ఇక మేము ఏం చేయాలి చెప్పురి అని మళ్ళీ అడుగుతుంటాడు మనని. అది గోల్మాల్, ఇది గోల్మాల్ చేసిను. కౌంటింగ్కు సిద్ధమవ్వండి. ఏది మనం ఇప్పుడు తెలియదా? రాష్ట్ర డీజీపీ, నేను చెప్తున్నా కదా, డీజీపీ గారిని లేకపోతే ముఖ్యమంత్రిని అడిగితే చెప్తాడు ఏ డివిజన్లో ఎన్ని ఓట్లు ఎవరికి వస్తే ఎవరు గెలుస్తారు అనేది. వీళ్ళ లెక్క పక్కా అయిపోయింది ఎప్పుడో. పబ్లిక్ అంతా ఓట్లు వేసిన వాళ్ళంతా ఫూల్స్ అవుతారు చూడరాదురి. ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేసింది. ఫైజర్ కరోనా టీకాకు బ్రిటన్ ఆమోద ముద్ర. వచ్చే వారం నుంచి అక్కడ పంపిణీ. ఇక ఇప్పుడు ఒక మాట చెప్పమ్మా, ఫైజర్కు కూడా సలహాలు ఇచ్చింది కేసీఆరే. ఫైజర్ సంస్థ ఆనంద డోలికల్లో మునుగుతా ఉంది. కేసీఆర్ను కలుసుకోవాలని ఆరాట పడుతుందని రాయస్కరా ఓ పత్రిక. ఇగో ఈ పత్రిక, ఈ కథ సోదరులారా. ఇగో ఇది ఖమ్మం జిల్లా వైరా నుంచి జరుగుతున్నటువంటి ప్రత్యక్ష ప్రసారం. ఇవాళ వైరా నుంచి కొనిజర్ల మీదుగా ఖమ్మం చేరుకుంటుంది మా పాదయాత్ర. ఖమ్మంలోనే 2 రోజుల పాటు ఉండబోతా ఉన్నాం. ఖమ్మంలో ప్రతి గల్లీని జల్లెడబట్టబోతా ఉన్నాం. ఇక పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో మీ ఓట్లు నమోదైనాయా లేవా? కొంతమందికి డబ్బులు వచ్చినాయి ఓట్లు, కొంతమంది ఏమో రిజెక్ట్ అయిపోయినాయి అన్ని ఆధారాలున్నా, కొంతమంది కావాలనే నిర్లక్ష్యం చేసిన అధికారులు. చాలా వరకు దొంగ ఓట్లను మేము గుర్తించడం జరిగింది. వాడు ఓటు వేస్తే వాడిని పట్టుకొని ఖచ్చితంగా జైలుకు పంపించే కార్యక్రమంలోనైతే మా టీం అంతా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఓటు హక్కు నమోదు చేసుకున్నటువంటి పట్టభద్రులు ఇక మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఓటు హక్కు నమోదు చేసుకోండి. డిసెంబర్ 31 వరకు అవకాశం ఉంది. దయచేసి ఇది అవకాశాన్ని వినియోగించుకోండి. ఈసారి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఒక అవకాశం ఇచ్చి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిపిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఎక్కడికి పోయినా ప్రజలు చెప్తున్నటువంటి
చెప్పినటువంటి మాట ఇదే. మల్లన్న ప్రశ్నించే గొంతు నువ్వు, నీకు ఒక అవకాశం ఇవ్వాల్సిన బాధ్యతను మేము గుర్తించడం అని చెప్పి నిరుద్యోగులు చెప్తా ఉన్నారు. ఎక్కడికి పోయినా ఇదే స్పందన ఉంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం చట్టసభకు పోయేటువంటి అవకాశం మెండుగా ఉంది. పొయ్యి తీర్థం కేసీఆర్ను గల్లాబట్టి అడిగేటువంటి రోజు అతి త్వరలోనే ఉంది. ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ తీన్మార్ మల్లన్న. గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా, తిరగబడ్డ తీనుమారు మల్లన్నతో జెండ పట్టుకున్నదో నాగా, నల్లగొండ జిల్లా నడుము గట్టింది, ఓరుగల్లు పోరు దారులేసింది, ఖమ్మమంత పోరు కమ్ముకున్నది, ఎమ్మెల్సీ తీన్మారు మల్లన్న అంటూ ఓ యుద్ధం గెలిచిన తెలంగాణ మళ్ళీ దండు కట్టుకున్నదో నాగా.